యేసుక్రీస్తు నామమున పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ దినాల నుంచి మనంతా కూడా 10 గంటలకు ఆన్లైన్ ద్వారా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధన జరిగించుకుంటున్నాం. మీ అందరికీ తెలిసినదే. మరి కోవిడ్ మరి ప్రపంచమంతా కూడా ప్రాముఖ్యంగా మన ప్రాంతమంతా కూడా విస్తరిస్తూ బహుభయంకరంగా అనేక మందికి మరి ప్రాణాంతముగా ఉంటుండగా మనం ముందు జాగ్రత్తగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా మన సంఘస్థులందరూ కూడా మరి ఆరాధించాలని ఏకీభించాలని మరి నిర్ణయం తీసుకుంటుండగా మీరందరూ కూడా దానికి కట్టుబడి ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుతూ మీ అందరూ కూడా నోటిఫికేషన్స్ పంపించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా మరి మా ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాము నాయనా. స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించున్న దేవా, మీకే స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాము నాయనా. స్తోత్రం ప్రభువా. కృపగల దేవుడువు, కనికర పూర్ణుడువు, మీకే స్తోత్రములైనా. ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆదరించి ఆ అంశం ద్వారా మీరు మహిమ పొందుకోనండి. ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నన్ను దీవించండి, ఆశ్రయించండి, ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి మొట్టమొదటి పాట మరి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు పవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక పరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడదాం, అందరూ కలిసి పాడండి. మీ గృహాల్లో పాటల పుస్తకాలు తీసుకొని పాడండి. శివయాగముగా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నందా, సంపూర్ణ సిద్ధి నందా, శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పాడదాం. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మోసుకొని సువార్తను చేపట్టి, సులువను మోసుకొని
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. ఆరాధన సమయం. ప్రతి ఒక్కరు కూడా మీ గృహాలలో మరి చేరి అందరూ కూడా కలిసి ఆరాధనలో పాల్గొనండి. అందరూ కూడా మరి మోకరించగలిగిన వారు మోకరించండి. లేచి నిలువబడిన వారు లేచి నిలువబడి ఆరాధనలో మరి మీరందరూ కూడా మరి ఆరాధన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ గృహాల్లో అందరూ కూడా మరి కుటుంబం అంతా కూడా కలిసి మరి దేవుణ్ణి ఆరాధించే సమయము. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలువబడి ఆరాధనలో మరి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా. నన్ను ప్రేమించావు నీవు, నీ దరినే చేరా, నన్ను రక్షించావు నీవు, నీ సన్నిధిలో నుండా. నన్ను ప్రేమించావు నీవు, నీ దరినే చేరా, నన్ను రక్షించావు నీవు, నీ సన్నిధిలో నుండా. ఆరాధించేదా నిన్ను నా తండ్రి. అందరూ కూడా పాడదాం. ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా. చీకటిలో ఉన్న నన్ను వెలుగుతో నింపావు, నీ మహిమను నే చూడా, నీ కృపలో బ్రతికించావు. చీకటిలో ఉన్న నన్ను అవునయ్యా, నీ మహిమను నే చూడా, నీ కృపలో బ్రతికించావు. ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా. నన్ను ఆశీర్వాదించావు నీ దయ వలనే ప్రభువా, నీ సాక్షిగా నన్ను నిలిపి నన్ను దీవించావు దేవా. పాడదాం. ఆశీర్వాదించావు. మీ గృహాల్లో అందరూ కలిసి పాడండి నాతో పాటుగా. నీ సాక్షిగా నన్ను నిలిపి నన్ను దీవించావు దేవా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా.
చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నా కొండయు కోటయు నీవే యేసయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవే దేవా. నా కొండయు కోటయు నీవే యేసయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవే దేవా. మహోన్నత దేవా స్తోత్రమయ్యా, నా శక్తి ప్రదాత నీకే స్తోత్రము. మహోన్నత దేవా అర్థం చప్పట్లు కొడుతూ నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నా రక్షణ నిరీక్షణ నీవే యేసయ్యా, నా సంతోషగానము నీవే దేవా. నా రక్షణ నిరీక్షణ నీవే యేసయ్యా, నా సంతోషగానము నీవే దేవా. జీవాధిపతి నా జీవ ప్రదాత నీకే స్తోత్రము. అవునయ్యా జీవాధిపతి స్తోత్రమయ్యా, నా జీవ ప్రదాత నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నాదరము ఆనందము నీవే యేసయ్యా, నా సమాధాన కర్తవు నీవే దేవా. నాదరము ఆనందము నీవే యేసయ్యా, నా సమాధాన కర్తవు నీవే దేవా. శాలేము రాజా స్తోత్రమయ్యా, నా శాంతి ప్రదాత నీకే స్తోత్రము. శాలేము రాజా స్తోత్రమయ్యా, నా శాంతి ప్రదాత నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నాశ్రయించిన నాకు మేలయ్యా. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. హల్లెలూయా. కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. మీ స్థానాల్లో దయచేసి కూర్చోనండి. దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఆయన మనకుంటే చాలు. 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 ఆయన మనకుంటే చాలు.
యేసయ్య మన తోడు ఉంటే చాలు, మనకు ఏ భయము కానీ, ఏ దిగులు కానీ, ఏ ఒక్క చింత కానీ ఏది కూడా మన దరి ఉండదు. ఆయనే మన కొండ, ఆయన మన కోట, ఆయనే మన ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గమైన మన యేసయ్యను మనం ఆరాధించేవారము. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవుడు మన దేవుడు, కనికర పూర్ణుడు. కృపగల దేవుడు, కనికర పూర్ణుడు. వాక్య పరిచయలోనికి మనం వెళదాం. మేము అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములను మీరు అందరూ కూడా బైబిల్ గ్రంథములు మీ దగ్గర తెచ్చుకొని కూర్చోవాలి. నేను ఇంట్లో ఉన్నాను కదా బైబిల్ గ్రంథం తీయాల్సిన అవసరం లేదని ఎవరు కూడా అటు అనుకోకుండా పరిశుద్ధ గ్రంథం అందరూ కూడా మీ చేత మరి తెరిచి వాక్యములు మరి ధ్యానిద్దాం. ఈరోజు మనం అంతా కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కరోనా గురించి ఎంతగానో మరి ఆ కరోనా వైరస్ సోకి ఎంతోమంది ఆ వ్యాధి బారిన పడి, వైరస్ బారిన పడి మరణిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అనేక మంది ప్రాణాలు విడిచినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఆ వైరస్ బారిన పడి మరణిస్తూ ఉన్నారు. ఎంతో భయం, లోకమంతా కూడా ఎంతో భయం. ఈ వైరస్ అంటేనే భయపడుతూ ఉన్నారు. 2020 సంవత్సరం మార్చి నెలలో పోయిన సంవత్సరం ప్రారంభమైనటువంటి ఎక్కువ ఉధృతిగా లాక్డౌన్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం అంతా కూడా అనేక మంది చనిపోయారు. గొప్ప గొప్ప దైవజనులు కూడా ఎంతోమంది చనిపోయారు. ఈ సంవత్సరము కూడా మరలా ఆ వైరస్ మరి సెకండ్ వేవ్ మరి ఎంతగానో భయకంపితులను చేస్తూ ఉన్నది. విశ్వాసులను సైతము కూడా భయకంపితులను చేస్తూ ఉన్నది. మనం చూస్తామంటే ప్రతి మనిషి ఆ భయము కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భయపడకుము అంటుంది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, భయపడకము. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకము, భయపడకము, భయపడకము అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. మనకి ఉన్నటువంటి సంవత్సర కాలములో ప్రతి దినముకు ఒక దినము లెక్కన భయపడకము వేసుకుంటే, మన దేవుడు సంవత్సర కాలమంతా కూడా ప్రతి దినము కూడా భయపడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీ చెయ్యి నేను విడువను కదా, నిన్ను ఎన్నటికీ నేను విడిచిపెట్టను కదా, ఎన్ని కూడా మనకు వాగ్దానాలుగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. 366 సార్లు. మనిషి దేనికి భయపడుతూ ఉన్నాడు? దారిద్రతకు భయపడుతూ ఉన్నాడా? అనారోగ్యములకు భయపడుతూ ఉన్నాడా? రోగాలకు భయపడుతూ ఉన్నాడా? లేకపోతే మరణానికి భయపడుతూ ఉన్నాడా? రేపటి దినాన నా పరిస్థితి ఏంటి, నాకు స్థితి ఏంటి అని భయపడుతూ ఉన్నాడా? లేకపోతే నేను ఈ యొక్క యవన దశలో నుంచి మరి మధ్య వయసులో నుంచి వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉన్నాడా? ఇలాగా అనేక రకాలైనటువంటి భయాలు మరి ఈ లోకములో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూ ఉన్నవి కదా. ఈ సహజంగా మరి నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే కరోనా గురించి ఎంతోమంది భయపడుతూ ఉన్నారు. కరోనా అంటేనే ఉలిక్కి పడుతూ ఉన్నారు, కరోనా అంటేనే భయపడుతూ ఉన్నారు. కాబట్టి అనేకమైనటువంటి భయాలు కదా. ఈ భయం ఏం చేస్తుంది? మనిషిలో ఉన్నటువంటి ఆనందాన్ని తీసివేస్తూ ఉంది. మనిషిలో ఏమాత్రం సంతోషము కలిగి ఉండకుండా మనిషిలో ఉన్నటువంటి ఆనందాన్ని హరించి వేసేదిగా ఉంటుంది ఈ భయం. ఈ భయమే మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నుంచి కూడా తప్పించేదిగా చూస్తూ ఉన్నాం. ఈ భయమే మరి తోటి వారితో సరైన సహవాసంలోనికి, సరైనటువంటి సంబంధంలోనికి ఉండకుండా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ భయమే సాతాను తన కబంధ హస్తాల్లో బంధించినట్లుగా మరి ఈ భయము
ఆ సాతాను ఒక మరి ఆ బంధకాల్లో బంధించుకున్నట్లుగా ఆ భయము ఆ ప్రతి మనిషిని భయకంపితులను చేస్తూ ఉన్నది. కానీ మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ దినాన కొద్ది నిమిషాలు దేవుని వాక్యములోని కొద్ది సత్యములను మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రాహాము కూడా భయపడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అబ్రాహాము కూడా భయపడ్డాడు. 15వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇవి జరిగిన తర్వాత ఆదికాండము, అందరూ కూడా మీ బైబిల్ గ్రంథంలో తీయండి. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. అబ్రాహాము అంతకుముందు తన సోదరుని కుమారుడు ఎవరు, లోతును మరి రాజులు బంధించి తీసుకెళ్ళినప్పుడు వారిని ఓడించి మరి ఆ లోతును విడిపించి మరి జయముగా మరి తిరిగి వచ్చిన తర్వాత, అందుకని అక్కడ మాట రాస్తా ఉన్నాడు 15వ అధ్యాయము 1వ వచనంలో, ఇవి జరిగిన తర్వాత వారితో యుద్ధం చేసి లోతుని విడిపించి తాను తిరిగి వచ్చిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి ఏమని తెలియజేస్తూ ఉన్నాడు, అబ్రామా భయపడకుము. అబ్రాం భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? తనకు సంతానము లేదని. ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అబ్రాము? ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. ఇది ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అబ్రాము వాగ్దానం పొందుకున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? భయపడకుము. ఇక్కడ యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి 4వ వచనంలో ఏమని ఉంటుంది? యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని చెప్తున్నాడు? ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు తన బిడ్డలతో మాట్లాడేవాడు. దేవుడు తన బిడ్డలకు మాట్లాడే ప్రతి మాటలో సమాచారం ఇచ్చేవాడు, ధైర్యపరచువాడు, భయపడకు అని అభయము ఇచ్చేవాడు, వాగ్దానం చేయవాడు. తన బిడ్డల ఎడల, తన యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఏ మాత్రము కూడా ఆయన ఏమాత్రము అలక్ష్యము చేసేవాడు కాదు. కానీ వారికి ధైర్యము చెప్పేవాడు, వారిని బలపరచువాడు. ఇక్కడ 6వ వచనంలో కూడా, 5వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే ఏమని తెలియజేస్తా ఉన్నాడు? మరియు ఆయన వెలుపలకు అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగని చెప్పెను. హల్లెలూయా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతి. ఇక్కడ అబ్రాహాము ఏదైతే భయపడ్డాడో ఆ భయము నుంచి విడుదల పొందుకున్నట్లుగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రామా భయపడకుము, ఇతడు నీ వారసుడు కాదు, నీకు పుట్టబోవాడే నీకు వారసుడగును కదా. నీకు పుట్టబోవాడే నీకు వారసుడగును. అబ్రాము యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం.
మనము కూడా మన జీవితాల్లో ఎన్నో భయాలు ఉండొచ్చు. మనము విశ్వాసులమే, దేవుని సందులో జీవించడం వారమే. ఎన్నో భయాందోళనలు ఉండొచ్చు, అనేక రకాల భయాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భయం ఉండొచ్చు. కానీ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ దినాన మనతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు. దేవుడిచ్చేటువంటి వాగ్దానము అది ఎన్నటికీ కూడా తప్పిపోయేది కాదు. మనకిచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకొని తప్పక దానిని నెరవేర్చడి వాడే. మనకు అనేకమైనటువంటి ఆలోచనలు రావచ్చు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము అనుమానం ఉంచవచ్చు. కానీ ఏమో ఇది జరిగిద్దా, ఇది నా వల్ల ఇద్దా, నాతో జరిగిద్దా, నాకు దేవుడు ఈ విధంగా జరిగిస్తాడా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు తప్పక ఏమంటున్నాడు, నీ గర్భమున పుట్టపోవు వాడే నీకు వారసుడు. నువ్వెవరో గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేటి దినాన నువ్వు కూడా వాక్యం వింటున్నా ఓ సోదరుడా, ఓ సోదరి, నువ్వు ఆలోచనలు అనేక విధాలుగా నీలో ఉండొచ్చు. కానీ దేవుడు నీకు వాగ్దానం చేసిన రీతిగానే నీ వాగ్దానం నెరవేరుస్తాడు. నీ ఎడల తన కార్యమును జరిగిస్తాడు. తన సన్నిధిలో నేను నిలువబెట్టి నువ్వు గొప్పగా ఆశీర్వదించుకున్నట్లుగా, నువ్వు గొప్పగా ఫలము పొందుకున్నట్లుగా దేవుడు నీ ఎడల తన కార్యమును జరిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆటంకాలు అనేకం వస్తాయి, అవరోధాలు అనేకం వస్తాయి, అడ్డంకులు అనేకం వస్తాయి, అనారోగ్యములు అనేకం వస్తాయి. వాటన్నిటిని బట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము అపనమ్మక పెట్టుకోకూడదు. జరగదేమో, ఏమో, ఇది నాకు దేవుడు ఇవ్వడేమో మనం ఆ విధంగా మనము ఆలోచించకూడదు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నా జీవితంలో తప్పక దాన్ని నెరవేర్చేవాడని మనము గొప్పగా దేవుని యందు విశ్వసించవలసిన వారమై ఉన్నాం. నిజమే, మనకు వచ్చినటువంటి సమస్యలు, ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు, అనారోగ్యమైన ఇది నానా ఈ కరోనా వైరస్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మన అనేక సార్లు మన విశ్వాస జీవితంలో కదిలించబడుతూ ఉంటాం. అనేక సార్లు మన విశ్వాసంలోంచి పడిపోతూ ఉంటాం కదా. భయము నిజమే, ఆ భయమే మనను విశ్వాసం నుంచి పక్కదావి పొట్టేట్టుగా చేస్తూ ఉన్నది. కానీ మన విశ్వాసంలో గొప్పగా దేవుని యందే మనము విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని వాగ్దానమందు మనము నమ్మిక ఉంచినప్పుడు దేవుడు చెప్పిన రీతిగా భయపడకము కదా. అబ్రాహాము చెప్పాడు, ఏం చెప్పాడు? భయపడకము, నీ గర్భమున పుట్టబోవాడే నీకు వారసు. ఇదినా నువ్వు కూడా దేని విషయంలో భయపడవాక దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం దేవుడు మనకు సహాయము చేస్తాడు కదా. అని ఏమంటున్నాడు? నీకు కేడెము కదా. ఏమంటున్నాడు? నేను నీకు కేడెము అన్నాడు. నేను నీకు కేడెము అంటే డాలు. ఒక యుద్ధంలో సైనికులు ఒక డాలు పట్టుకుంటారు. డాలు కదా, ఇట్లా పట్టుకొని ఒక చేత్తో కట్టు పెట్టుకొని, ఒక చేత్తో డాలు పట్టుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి కత్తితో మరి వాడు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు డాలు అడ్డం పెడతాం. వాడు పెట్టినప్పుడు డాలు అడ్డం పెట్టి మనం డాలు ఎందుకు మన మీద ఎటువంటి ఆయుధము, ఎటువంటి గాయము కదా మనకు తగలకుండా, ఏ అపాయం రాకుండా అడ్డు పెట్టి మనం పోరాటానికి మనం పోరాటేటప్పుడు, మనం నిల్చున్నప్పుడు ఆ డాలు మనకు సురక్షితముగా మనకు ఉంటూ ఉన్నది. ఆ విధంగా నేను నీకు కేడము అంటూ ఉన్నాడు. అనగా మన మీద ఎవరైనా దాడి చేయాలన్నా, మన మీద ఎవరైనా గాయపరచాలన్నా దేవుణ్ణి దాటి మన మీదకి రావాలి కదా. యెహోవా దాటి మన మీదకి ఎవరైనా రాగలరా? యెహోవాయే మనకు తోడుగా ఉండగా, యెహోవాయే మనకు కేడముగా ఉండగా మన మీద దాడి చేయడానికి ఎవరికైనా సాధ్యమా కదా. మన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు.
ఆయన మనకు ఆ క్షేమము అనుగ్రహిస్తుండగా, ఆయన మనకు ఆశ్రయముగా ఉంటుండగా, డాలుగా ఉంటుండగా, కేడముగా ఉంటుండగా ఏ అపాయము మనకు రాదండి. ఏ అపాయము మనకు రాదు. అందుకనే కదా మన చక్కగా మనం పాట పాడుకుంటా ఉంటాం. ఏ పాట అది? కృపామయుడా నా యేసయ్య, దయామయుడా నా యేసయ్య. కృపామయుడా నా యేసయ్యా, దయామయుడా నా యేసయ్యా, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు. ఆనందించేదా, నిన్నే ఆరాధించేదా, సంతోషించేదా, నీలో ఉత్సాహించేదా, ఆనందించేదా, పాడదాం, సంతోషించేదా, నీలో ఉత్సాహించేదా. కృపామయుడా నా యేసయ్యా, దయామయుడా నా యేసయ్యా, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు. ఏ అపాయము నా గుడారము సమీపించదని అభయమిచ్చినావు, ఏ ఆయుధమును పడది వదిల్లదు అని వాగ్దానము చేసినావు, ఏ అపాయము నా గుడారము సమీపించదని అభయమిచ్చినావు, ఏ ఆయుధమును నాకు విరోధముగా వదిల్లదు అని వాగ్దానము చేసినావు. కృపామయుడా నా యేసయ్యా, దయామయుడా నా యేసయ్యా, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు. హల్లెలూయా. కొంతమందికి రేపు నా పరిస్థితి ఏంటి, ఈరోజే నాకు తినడానికి లేదే, రేపు నా పరిస్థితి ఏంటి అనే భయం ఉన్న వాళ్ళు ఉన్నారు. రేపు నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నాకు ఎవరు సహాయము అన్నవారు లేకపోలేదు. ఏ రోజుకా రోజు పూట గడవన్న వారు అనేకులు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన బిడ్డల ఎడల దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల ఎడల ఏం చేస్తున్నాడు దేవుడు, ఏమి కావాలి కదా, ఆయన బిడ్డలను క్షేమము కలిగి జీవించుట కొరకు ఆయన ఎంతగానో తన బిడ్డలను కాపాడుతూ పోషించుచు ఏ మాత్రము కూడా వారు కొదువు లేకుండా కదా, సింహపు పిల్లలైనా లేమి గలవై ఉంటావేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇది నానా ఆ యొక్క భయం ఉన్నదా? అటువంటి భయము కలిగి ఉన్నామా? చూసారా, ఆకాశ పక్షులు ఏం చేయవు, విత్తవు, కానీ ఎవరు పోషిస్తున్నారు ఆకాశ పక్షులని? దేవుడు కదా. పాడదామా? ఆకాశ పక్షులే చింత లేకుండగా నీ వారసునిగా నాకేల భయము, నా మార్గమంతటిలో నీవే తోడుండగా యేసయ్యా నీవే నా ధైర్యము. ఆకాశ పక్షులే చింత లేకుండగా నీ వారసునిగా నాకేల భయము, నా మార్గమంతటిలో నీవే తోడుండగా
యేసయ్యా నీవే నా ధైర్యము కృపామయుడా దయామయుడా నా యేసయ్యా నీ కృపలో నన్ను కాపాడుచున్నావు నీ దయలో నన్ను పోషించుచున్నావు నీ కృపలో నన్ను కాపాడుచున్నావు నీ దయలో నన్ను పోషించుచున్నావు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? ఆనందించేదా, నిన్నే ఆరాధించేదా, సంతోషించేదా, పాడదాం మళ్ళీ. ఆనందించేదా, నిన్నే సంతోషించేదా, నీలో ఉత్సాహించే. హల్లెలూయా కదా. ఆయన వారసులకు ఎందుకు భయం? మనంతా కూడా దేవుని వారసులు. ఆకాశ పక్షులే చింత లేకుండా ఉంటున్నాయి, కానీ ఆయన వారసులుగా మనం ఎందుకు భయపడాలి? ఆయన వారసులుగా మనం ఎందుకు భయపడాలి? మన యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చే భాగము మన దేవునిదే. హల్లెలూయా హల్లెలూయా. మనం వెళ్ళే మార్గం అంతట్లో కూడా దేవుడే తోడుండగా మనకు కదా, ఆ దేవుడే మనకు ధైర్యం. జ్ఞాపకం చేసుకో. దేనికి భయపడవాక, దేనికి నువ్వు దిగులు చెందవాక అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఆదికాండము అధ్యాయము 26వ వచనంలో కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 26వ అధ్యాయము 24వ వచనంలో ఇస్సాకుతో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఈ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను. అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనం నుంచి కూడా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనికి ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఆ ఒక దేశములో మరి ఇస్సాకు విత్తనము వేసి ఎంత ఫలం పొందాడంటమ్మా? 100 ఫలం పొందాడు. 100 అనగా 100 ఫోల్డ్. 100 అనగా 100 ఫోల్డ్. 100 × 100 కదా. 100% వేరు, 100 వంతులు వేరు. 100% అంటే 100% అని అర్థం. 100 అనగా 100 × 100 10,000%. అంత బహుగా అతను ఫలము పొందాడు. విత్తనం వేసినప్పుడు అంతగా అతను ఆశీర్వదించబడ్డాడు. అతను గొప్పవాడయ్యాడు. అక్కడున్నటువంటి ఆ రాజు కానీ, అక్కడున్నటువంటి ఆ దేశంలో వారు కానీ, ఫిలిస్తీయులు అతని మీద అసూయపడ్డారు. చూసారా, ఈ లోకంలో అసూయ అనేది చాలా భయంకరమైనది. తోటి వ్యక్తిని ఆశీర్వాదమును చూసి తట్టుకోలేక వారు అసూయను కలిగి ఉంటారు. ఇక్కడ ఇస్సాకు విషయంలో కూడా ఆ ఫిలిస్తీ రాజు ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి అసూయ పొందారు. ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి అసూయ పొందిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అతని తండ్రి అయిన 15వ వచనంలో 26వ అధ్యాయము 15వ వచనంలో మాట ఉంటుంది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇస్సాకు తండ్రి అబ్రహాము కాలంలో అబ్రహాము తవ్వించిన బావులు అన్నిటిని కూడా మరి మట్టి వేసి పూడ్చివేశారు ఈ ఫిలిస్తీయులు. ఎందుకు వారు ఇస్సాకు
ఎడల అసూయను కలిగి ఉన్నారు. ఇస్సాకు పొందినటువంటి అభివృద్ధిని చూడలేక వారు అసూయను కలిగి ఈ బావులన్నింటినీ మూసి వేశారు. అందుకు అబీమెలెకు ఏమంటున్నాడు రాజు, నీవు మాకంటే బహు బలము గలవాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇస్సాకు? అక్కడ ఆ ప్రాంతంలో తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావులను తిరిగి వాటిని ఏం చేస్తున్నాడు, త్రవ్వించాడు కదా. అప్పుడు అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటిని పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. ఏం నీళ్ల బావి దొరికింది? జలలు గల నీళ్ల బావి దొరికెను. హల్లెలూయా. అప్పుడు ఆ గెరారు కాపరులు ఏం చేస్తూ ఉన్నారు, ఇస్సాకు కాపరులతో జగడమాడి, అక్కడున్నటువంటి గెరారు కాపరులు ఇస్సాకు కాపరులకు జగడం కదా. ఇస్సాకు కాపరులతో వారు జగడమాడి ఏం చేస్తున్నారు, ఈ నీరు మాది అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసెకు అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్రా అను పేరు పెట్టారు. ఆ గెరారు కాపరులు మరి ఇస్సాకు కాపరులతో జగడమాడుతూ ఉన్నారు. ఒక బావి దగ్గర వారు ఈ నీరు మాది అని జగడమాడినప్పుడు దాన్ని విడిచిపెట్టి ఇంకొక బావిని తవ్వినప్పుడు వారు అక్కడికి వచ్చి ఇది మాది అని దాని గురించి కూడా వారు జగడమాడే వారుగా చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు చెబుతూ ఉన్నానంటే, దేవుడు భయపడకము అని ఇస్సాకుతో మాట్లాడిన మాటను తీసుకొని మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి 22వ వచనములో 26, 22వ వచనంలో అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగ చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహబోతు అను పేరు పెట్టెను. హల్లెలూయా. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇక్కడ చూసారా, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆస్వాదించి నీ సంతానమును విస్తరింపచేసేదని చెప్పాను. హల్లెలూయా. చూసారా, మరలా వాళ్ళు జగడమాడలేదు. మరలా బావి త్రవ్వించగానే జగడమాడలేదు. దానికి ఏం పేరు పెట్టాడని చెప్తున్నాడు, రహబోతు అని పేరు పెట్టాడు. రహబోతు అనగా ఎడము కదా, ఎడము. ఇక్కడ ఆ రాత్రి యెహోవా దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, యెహోవా దేవుడు ఇస్సాకుకు తెలియచేసిన మాట ఏంటి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆస్వాదించి, ఎవరిని బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆస్వాదించి నీ సంతానమును విస్తరింపచేసి చెప్పగానే ఏం చేస్తున్నాడు, అక్కడ ఇస్సాకు బలిపీఠాన్ని కట్టి ఏం చేస్తున్నాడు, యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. అప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ బావి త్రవ్విరి. హల్లెలూయా. దాని తర్వాత మరి వారు రాజు వారందరూ కూడా వచ్చి మరి అక్కడ వారితో మరి స్నేహము కదా, వారితో ఒక నిబంధన చేసుకుంటా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుడు మనకు తోడుగా ఉంటే, ఇప్పుడు నేను చెప్పవలసిన వచ్చినది ఏంటంటే, దేవుడు భయపడవద్దు అన్నటువంటి వాగ్దానము, దేవుడు భయపడవద్దు అన్న ఒక మాటను పట్టుకొని దినాన్ని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో అనేక విషయాల్లో మనతో వైరము కలిగి ఉండొచ్చు,
మనతో జగడమాడినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కాపాడేవాడు, మనకు భయపడకము అన్న వాగ్దానం చేసినవాడు తర్వాత ఏం చేస్తున్నాడు, మనల్ని గొప్పగా ఆశ్రయించే దేవుడిగా ఉన్న మాత్రమే కాకుండా ఇస్సాకుతో వారు ఎలాగైతే నిబంధన చేసుకున్నారో, శత్రువులుగా ఉన్నవారు, అసూయ పొందిన వారు, మన మీద విరోధము కలిగిన వారు, మనతో జగడమాడిన వారు, వారందరూ కూడా మరలా మనతో జగడమాడకుండా మనతో మరి నిబంధన చేసుకున్నట్లుగా, మనతో వారు చక్కగా మంచి సంబంధం కలిగి ఉన్నట్లుగా, మనతో ఏమాత్రము అసూయ కలిగి ఉండకుండా ఉండినట్లుగా మనము వారితో చక్కగా మరి నిబంధన కలిగి ఉన్నట్లుగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మనమంటే వారికి భయము కలిగి ఉన్నట్లుగా, మన దేవుడైన యెహోవా భయము వారికి కలిగి ఉన్నట్లుగా, ఆ విధముగా వారు మన ఎడల సఖ్యతగా ఉన్నట్లుగా దేవుడు కార్యము చేయనుగాక. హల్లెలూయా. అటువంటిదిగా దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తూ ఉన్నాడు. అటువంటిదిగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. మనకు ఎవరు లేరు, మనం చాలా తక్కువ వారము, మనకు ఏ విధమైనటువంటి బలము లేదని అనుకోవచ్చు. కానీ ఇస్సాకు కూడా దినాన బలం లేనివాడుగానే ఉన్నాడు. కానీ ఆ రాజు భయపడేంతగా, మరి ఫిలిస్తీయుల ప్రజలు భయపడేంతగా దేవుడు ఇస్సాకును బలపరిచాడు, అభివృద్ధి పరిచాడు, గొప్పగా నూరంతలుగా ఫలం పొందుకున్నట్లుగా ఆశీర్వించాడు, దీవించాడు. ఆ ఆశీర్వాదము దీవెన వారికి భయము కలిగించింది. హల్లెలూయా. కానీ వారు అసూయ చేత వారు మరి కలిగి ఉన్నప్పటికీ చివరకు దేవుడు భయపడవద్దు అన్న వాగ్దానము ఇస్సాకుకు అనుగ్రహించి దేవుడు ఇంకా ఆశీర్వించి తన శత్రువులు కూడా తనతో నిబంధన చేసుకున్నట్లుగా కదా. అందుకనే వారు ఏం పెడతారు, బావికి అక్కడ త్రవ్వగానే నీరు పడ్డాయన్నప్పుడు వారికి అక్కడ బావికి ఒక పేరు పెడతారు. ఏం పెడతారు పేరు? వారు ఆ నిబంధన చేసుకున్న తర్వాత బావికి నీళ్లు పడ్డాయని చెప్పినప్పుడు షాబా అను పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనతో కలహించిన వారు కూడా ఆ కలహము మనతో పెట్టుకోరు కదా. మనతో శత్రుత్వం కలిగి ఉన్నవారు కూడా మనతో శత్రుత్వం కలిగి ఉండటానికి ఇష్టపడరు. మనతో నిబంధన కలిగి మనతో సఖ్యతగా ఉన్నట్లుగా కదా వారు మన ఎడల ఒక ఆ స్థితిని కలిగి ఉంటాం మనం. కాబట్టి ఎంత ధన్యకరమైనది. దేవుని ఆశీర్వాదాలు పొందుకునడం మాత్రమే కాదు, దేవుడు మన ఎడల చేయు గొప్ప కార్యం ఎటువంటిదిగా ఉంటాయంటే, మన శత్రువులు అనగా శత్రువులు అంటే క్రైస్తవులకు శత్రువులు ఉండరా అని అంటే, క్రైస్తవులకు సహజంగా ఎవరికి కూడా శత్రువులు కలిగి ఉండరు. కానీ క్రైస్తవులను బట్టి, క్రైస్తవులను చూసి ఇతరులు శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. అటువంటిదిగా ఎవరు కలిగి ఉండకుండా దేవుడు తన బిడ్డల ఎడల కాపుదలను కలిగించని వాడుగా ఉంటూ ఉన్నాడు. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా యెహోషువ నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా కదా. మరి మోషే యెహోషువ మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే మృతి పొందిన తర్వాత మరి యెహోషువకు మరి నాయకత్వము మరి దేవుడు అనుగ్రహించిన తర్వాత చెబుతున్నటువంటి మాట, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలమ్మా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియ పడకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటే మనకు ఈ మాటను మనం అన్వయించుకున్నప్పుడు, విశ్వాస జీవితంలో మనము ప్రయాణించు ప్రతి మార్గములో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎదుర్కొను ప్రతి ఒక్క సమస్య,
ఎదుర్కొన్న ప్రతి ఒక్క ఆటంకము అడ్డంకము అన్నిట్లో కూడా జయమే. ఆ దినాన యెహోషువ మరి మోషే బాధ్యతలన్నీ కూడా తన మీద వేసుకొని మరి ఇశ్రాయేలు జనాంగమందరూ కూడా నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, నాయకత్వం వహిస్తున్నప్పుడు కావలసినటువంటి జ్ఞానము, కావలసినటువంటి ధైర్యము, కావలసినటువంటి వివేకము, వివేచన అంతా కూడా దేవుడే అనుగ్రహించాడు. దేనికి భయపడద్దు, దేనికి జడియద్దు, దేవునికి దిగులు పడవద్దు. ఇది నాన్న మనము కూడా మన విశ్వాస మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క ఆటంకము, అవరోధము, ఇబ్బంది, అడ్డంకి అన్నీ కూడా దేన్ని బట్టి కూడా మనము దిగులు పడకుండా ధైర్యముగా ఉండాలి. భయపడకూడదు, ధైర్యముగా ఉండాలి. మనం నడుచు మార్గం అంతటిలో కూడా దేవుడే మనకు తోడుగా ఉంటాడని ఈ వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చూసి ముగించేద్దాం. యెషయా గ్రంథము 41, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొమ్మల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఇది నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు కదా. మనకు కావలసినటువంటి వాగ్దానాలన్నీ కూడా, మనకు కావలసినటువంటి ధైర్యపరచు మాటలన్నీ కూడా దేవుడి దినాన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ దినాన మనము అనేకమైనటువంటి సమస్యలు, ఆటంకాలు కదా, వ్యాధులు, మరణం అనే భయం కదా, రేపటి దినము ఏంటో అని భయం, నా స్థితి ఏంటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని భయం కదా, అనేకమైనటువంటి భయం. కొంతమంది ఏమి ఉండదు కానీ ప్రాణ భయం ఉంటుంది. నేను ఈరోజు చచ్చిపోతానేమో, నేను రేపు చూడలేనేమో, అది కూడా భయమే కదా. రేపు నేను చూడలేనేమో కదా. ఏదైనా చిన్న జలుబు చేస్తే ఏమనుకుంటాం, కరోనా వచ్చిందేమో కదా, అదొక భయం. మనిషి జీవితం అంతా కూడా భయమే. ఆ భయం ఏం చేస్తుందంటే నిజంగానే ఆ భయము మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో నిజంగానే వచ్చేసింది. నా పని అయిపోయింది, ఇంక నేను బ్రతకలేను, ఇంక నేను జీవించలేను కదా, ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను. దుష్టుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అపవాది వాడికి ఏం చెప్పాను, మాయగాడు, మాటగాడు, మభ్యపెట్టివాడు, మోసగాడు. వాడికి అపవాదికి 4 పేర్లు ఏంటండి? మాయగాడు, మాటగాడు, మభ్యపెట్టివాడు, మోసగాడు. వాడు చేసే పనులు, కుయుక్తులు అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే నిజంగా జరిగిపోయినట్లుగానే ఉంటవి. నిజంగానే మన జీవితంలో జరిగిపోయినట్లుగా మనము మనకు ఇంకా ఏ విషయంలో మనము పైకి రాలేనట్టుగా, కోలుకోలేనట్టుగా, మనము ఇంకేమాత్రం కూడా సహాయం పొందుకోలేనట్టుగా ఆ విధంగా ఉంటూ ఉన్నాయి. అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ దినాన. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. మొట్టమొదట అంటే నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. తర్వాత దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. 4వది, నీకు సహాయం చేయవాడును నేనే. 5వది, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఇంతటి గొప్ప ధైర్యముకు కదా ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మనం చూస్తే అసలుకి క్రైస్తవులను చూస్తే ప్రతి ఒక్కరు కూడా మరి ధైర్యం కలిగి ఉండాలి. క్రైస్తవులు ధైర్యంతో జీవించేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ధైర్యం కలిగి ఉంటారు. ఏమాత్రము దిగులు పడరు, ఏమాత్రము భయపడరు. ఎందుకంటే మన దేవుడు
ఇచ్చినటువంటి వాగ్దానాలు అంత గొప్పవి. ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు ఎన్నటికీ మరచిపోడు, ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడు కదా. ఇది మన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు మనల్ని గొప్పగా బలపరిచేడు వాడు. మనకు ఆయన దగ్గర నుంచే సహాయం వస్తుంది. మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? దేవుని దగ్గర నుంచే సహాయం పొందుకుంటాం. ఈ లోకస్తుల్లో పొందుకున్నట్లుగా ఎక్కడెక్కడో మరి సహాయం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ మనకు వచ్చే సహాయము పైనుంచి దేవుని దగ్గర నుంచి వచ్చే సహాయము, మనకు ఆదరణ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆదరణ కదా, నిజమైన ఆదరణ. మనకు దిగులు పడే విధంగా మనం ఉండకూడదు, మనం భయపడే విధంగా మన జీవితం పెట్టుకోకూడదు. ధైర్యంగా ఉండాలి, జడి పడకూడదు. ఏ దేవుడి దినాలు మనతో మాట్లాడుతున్నాడు సంఘముతో. సంఘంలో అనేక మంది బాధపడుతూ ఉన్నారు, అనేకమైన రోగాల్లో ఉన్నారు కదా, అనేకమంది బాధల్లో ఉన్నారు. అందరితో దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఎవరు లేరే, నాతో ఎవరు లేరే, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, పలకరించే వాళ్ళు ఎవరు లేరే అని ఎప్పుడు కూడా అనుకోబాక మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కృపచూపు దేవా కనికరించుము, మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా. కృపచూపు దేవా కనికరించుము, మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా. మా ఆశ్రయము నీవే దేవా, మా కొండ కోట నీవే దేవా. మా ఆశ్రయము నీవే దేవా, మా కొండ కోట నీవే దేవా. నిన్నాశ్రయించిన వారందరినీ కాపాడే దేవా నీకే స్తోత్రం. నిన్నాశ్రయించిన వారందరినీ కాపాడే దేవా నీకే స్తోత్రం. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. కృపచూపు దేవా కనికరించుము, మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా. మా క్షేమదారము నీవే దేవా, మా ఆరోగ్య ప్రదాత నీవే దేవా. మా క్షేమదారము నీవే దేవా, మా ఆరోగ్య ప్రదాత నీవే దేవా. నిన్నాశ్రయించిన వారందరినీ స్వస్థపరిచే దేవా నీకే స్తోత్రం. నిన్నాశ్రయించిన వారందరినీ స్వస్థపరిచే దేవా నీకే స్తోత్రం. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. కృపచూపు దేవా కనికరించుము, మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా. మా ఆరాధ్య దైవము నీవే దేవా, మా ఆధారభూతుడా నీవే దేవా. మా ఆరాధ్య దైవము నీవే దేవా, మా ఆధారభూతుడా నీవే దేవా. నిన్నాశ్రయించిన వారందరినీ రక్షించే దేవా నీకే స్తోత్రం. నిన్నాశ్రయించిన వారందరినీ రక్షించే దేవా నీకే స్తోత్రం. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. కృపచూపు దేవా కనికరించుము,
కనికరించుము, మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా, కృప చూపు దేవా, కనికరించుము, మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా స్వస్థపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరినీ కాపాడే దేవుడు. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరినీ స్వస్థపరిచే దేవుడు. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరినీ రక్షించే దేవుడు. ఏమాత్రము ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అందరినీ కూడా కృప చూపించే దేవుడు, కనికరించే దేవుడు, కనికరము చూపే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యమించిన నీవు ఎప్పుడైనా కానీ నువ్వు ఈ దినాన దేవుని ఆశ్రయించినట్లయితే, నువ్వు ఈ దినాన దేవుని ఆశ్రయించినట్లయితే తప్పక నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. దిగులు పడవాక ఈ దినాన మాట్లాడుతున్నాడు. ధైర్యముగా ఉండు, భయపడవద్దు అంటున్నాడు, జడియొద్దు అంటున్నాడు. నేను నీకు సహాయం చేసే దేవుడును నేనే అంటున్నాడు. నీకు తోడై ఉన్నాను, భయపడకము అంటున్నాడు. నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము అంటున్నాడు. నీకు సహాయం చేసే దేవుడును నేనే అంటున్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు మన మీద కనికరము చూపించే దేవుడు. ఆయన కన్న దృష్టి లోకమంతా కూడా సంచారం చేసి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉన్నాడు. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన వైపు తన మనసును తిప్పుకుంటారో వారందరి ఎడల కృప చూపించే దేవుడు. ఈ దినాన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దినాన దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. నీకు భయము ఏ విషయంలో భయమో? నీకు రోగముల విషయంలో భయమా? నీకు మరణం విషయంలో భయమా? రేపటి దినము ఇలా పరిస్థితి ఏంటి అని భయమా? నీ జీవితంలో నీకు ఎటువంటి భయములు, ఎన్ని రకాల భయములు నీలో ఉన్నప్పటికీ, నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు అన్ని రకాల భయాలను తీసివేసి దేవుడు నిన్ను ఈ దినాన గొప్పగా ధైర్యపరిచే దేవుడు, నిన్ను గొప్పగా ఉన్నత స్థితిలో నిలవబెట్టి దేవుడు గొప్పగా నిన్ను బలపరిచే దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములైన కనికర సంపన్నుడా, మీకే స్తోత్రములైన కృప చూపే దేవా, మీకే స్తోత్రములైన మీరు ఈ దినాన మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. భయపడవద్దు అని చెప్పి ఉంటున్నాం. అవునైనా మా జీవితంలో ఎటువంటి భయాందోళన మేము కలిగి ఉండకుండా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి గొప్పగా విశ్వాసముతోనైనా నీ వైపుకు తిరిగి పవరైనా మేమునైనా మా జీవితంలో గొప్ప ధైర్యంతోనైనా నీ యొక్క మా వాక్యములో బలం పొందుకొంచు, నీ యొక్క ప్రార్థనలో పవనైనా మేమంతా కూడా పవనైనా ఆయన గొప్పగానైనా ప్రార్థన జీవితంలో కలిగి అయానైనా గొప్పగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మీ సహవాసంలో బలముగా మేము జీవించినట్లుగా కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచండి. వారి జీవితంలో ఎటువంటి భయాందోళనలు, ఎటువంటి ఆటంకములు, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి వాటిని విడుదల చేసి వాటన్నిటి నుంచి వారిని విడిపించి ప్రభా మీ గొప్పగా వారిని బలపరచండి. ఆయా సహాయం చేయండి, తోడుగా ఉండండి ప్రభా, సహాయం చేయండి. ప్రతి ఒక్కరినైనా మరి వాక్యం ముద్రించి నీరు కట్టి ఫలింపు చేయము. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును శక్తి బలం దయచేయము. ధైర్యము కలిగిన జీవితాలుగా, విశ్వాసము కలిగిన జీవితాలుగా, ఉద్యమం కలిగిన జీవితాలుగా గొప్పగానైనా మీ అందునైనా గొప్పగా బలవంతులుగా మిమ్మల్ని సేవించటి వారుగా ఆయా లోకమందు గొప్ప సాక్షులుగా నిలువబెట్టి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. నా అంతరం సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. నా ప్రాణమా యెహోవాను సంతించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఫేస్బుక్ లైవ్ ద్వారా చూసినటువంటి సేవా మిషన్ సంఘస్థులకు, ఫేస్బుక్ లైవ్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము
ప్రతి సమయము బలపరుస్తూ తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుని మహిమార్థమై ధైర్యవంతులుగా జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. Jesus loves you. Hallelujah. Jesus loves you. Hallelujah. Jesus saves you. Hallelujah. Jesus saves you. Hallelujah. Jesus heals you. Hallelujah. Jesus heals you. Hallelujah. Jesus bless you. Hallelujah. Jesus bless you. Hallelujah. 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 హల్లెలూయా. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ప్రతి ఆదివారం 10 గంటలకు లైవ్ ద్వారా మరి దేవుణ్ణి ఆరాధించుకుందాం. కొద్ది వారాలు తర్వాత నేను మీకు ప్రకటిస్తాను మన మందిరంగా కూడుకునే సమయం. అప్పుడు అందరూ కూడా మరి సంఘములో కూడి ఆరాధించుకుందాం. అప్పటి వరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, సంఘ పరిచయాల కొరకు జ్ఞాపకం చేయండి. అలాగే మరి కరోనా వైరస్ త్వరగా కట్టడి అవులాగున అది విజృంభించకుండా, ఎక్కువగా అది ప్రభావం చూపించకుండా తగ్గిపోలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమం గురించి, వారందరి ఆరోగ్యం గురించి మీరు ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. దేవుడు మన ఎడల ఆయన మరి కృపను గొప్పగా అత్యధికంగా ఉంచి మనందరికీ క్షేమము మరి ఆ కాపుదల భద్రత అనుగ్రహించునుగాక. మరి ఆమేన్. హల్లెలూయా.